ఇంక్లూడింగ్ నారా లోకేష్ గారితో కలిపి ఏమన్నా ఆలోచించారనుకోవాలి. బేసిక్గా ఒకటి పబ్లిక్ దగ్గరికి వెళ్ళినప్పుడు నేను అక్కడ ఫ్యాక్టరీలు పెడుతున్నాను, లేకపోతే వాడు 10 లక్షల కోట్లు తెచ్చాను, 20 లక్షల కోట్లు వచ్చేస్తున్నాయి అనేది నమ్మరు వాళ్ళు. ఎందుకంటే అవన్నీ నీ పేపరు, నీ నోటి మాట వీటి మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఇవాళ నేను రిక్షా దొక్కుతున్నాను, నాకు ఇవాళ రోజున అతను ఇంత డబ్బులు ఇచ్చేవాడు, నువ్వు వచ్చి అంతకంటే రూపాయి ఇస్తావా ఇవ్వవా, లేదా అదైనా ఇస్తావా లేదా, ఇంతవరకే ఉంటుంది. లేబర్ ఆలోచనే రాజకీయాన్ని శాసిస్తుంది ఇక్కడ, రూరల్ ఆలోచనే రాజకీయాన్ని శాసిస్తుంది ఇక్కడ. దాన్ని పట్టించుకోకపోయేటప్పటికి వాళ్ళల్లో వస్తున్నటువంటి అసంతృప్తి కార్యకర్తలు తీసుకొస్తారు కదా ప్రభుత్వం దృష్టికి, అధినాయకత్వం దృష్టికి. తొలి అడుగులో కూడా ఫీడ్బ్యాక్ ఎక్కడికక్కడ అదే వస్తుంది జనాల నుంచి. మిగిలిన పథకాల గురించి అడుగుతున్నారు, ఎక్కువ సంక్షేమం గురించి అడుగుతున్నారు. ఆ ఆస్పెక్ట్ లో చూసినప్పుడు ఈ సెకండ్ ఇయర్ లో ఇంకా తప్పదు, మనం సంక్షేమం వైపు వెళ్లాల్సిందే అని నిర్ణయాన్ని తీసుకున్నారు. బేసిక్ గా లెక్కనైతే అన్ని చేసేయాలి. ఇప్పుడు దాంట్లో అందరూ పెన్షన్లు కూడా అడిగారు కదా, 1500 రూపాయలు నెల నెల ఇస్తాన్నావు కదా అని అడిగిన వాళ్ళు ఉన్నారు, 50 ఏళ్ళ పెన్షన్ అని అడిగింది వాళ్ళు ఉన్నారు. ఏమీ చేయట్లేదు కదా. కాకపోతే ఏంటంటే మనం చెప్పిన వాటిలో కొన్నన్నా చేద్దాము అనేటటువంటి రూట్లో పోతున్నారు. ఒకేసారి అన్నీ కాకుండా ఇప్పుడు జగన్ అన్నీ ఒకేసారి ఇచ్చేసాడు. ఫస్ట్ ఏడాది ఉద్యోగాలు ఒకేసారి ఇచ్చేసాడు 1,50,000 కూడా. దాని ఇంపాక్ట్ తర్వాత ఇక మళ్ళీ మాకు రాలేదనేటటువంటి ఫీలింగ్ చివరిలో అసంతృప్తికి కారణమైంది. వీళ్ళు దానికి రివర్స్ స్ట్రాటజీ వెళ్తున్నారు. అన్నీ ఒకేసారి కాకుండా ఏడాదికి కొంచెం కొంచెం ఇస్తే చిట్ట చివరి ఏడాదికి అన్నీ పూర్తి చేసామని చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. నేను అనుకోవడం చిట్ట చివరి ఏడాది 1,500 రూపాయల డబ్బులు కూడా లాస్ట్ 6 నెలల ముందన్నా వేస్తారేమో అనుకుంటా. క్రిందటిసారి కనుక ఇది వేశారు కదా.